15 మంది అభ్యర్థులతో టీడీపీ రెండో జాబితాను ప్రకటించింది. పాలకొండ టికెట్ను జయకృష్ణకు కేటాయించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వీఎన్ వర్మకే పిఠాపురం టికెట్ వరించింది. ఇక రంపచోడవరం రాజేశ్వరి, ఉంగుటూరు జి వీరాంజనేయులు, పెడన కాగిత వెంకటకృష్ణ, పామర్రు ఉప్పలేటి కల్పన, సూళ్లూరుపేట పి వెంకటరత్నం, నందికొట్కూరు బండి జయరాజ్, బనగానపల్లె బీసీ జనార్దన్ రెడ్డి, రాయదుర్గం కాల్వ శ్రీనివాసులు, ఉరవకొండ పయ్యావుల కేశవ్, తాడిపత్రి జేసీ అస్మిత్ రెడ్డి, మడకసిర కె ఈరన్న, మదనపల్లి దమ్మలపాటి రమేష్, చిత్తూరు ఏఎస్ మనోహర్లకు టీడీపీ టికెట్లు ఖరారయ్యాయి. సీఎం చంద్రబాబు ఇవాళ 4 జిల్లాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటిస్తారు. ఆయన 10 గంటలకు అమరావతి నుంచి విజయనగరం బయలుదేరతారు. అక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహించి మధ్యాహ్నం 1 గంటకు విశాఖ చేరుకుంటారు. విశాఖలో భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అలాగే సాయంత్రం 3 గంటలకు కాకినాడలో, 5 గంటలకు కైకవరంలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు సీఎం. మాజీ ఎంపీ హర్షకుమార్ ఇవాళ టీడీపీలో చేరబోతున్నారు. సీఎం చంద్రబాబు తూర్పుగోదావరి జిల్లా పర్యటన సందర్భంగా ఆయన సైకిల్ని ఎక్కనున్నారు. అమలాపురం ఎంపీ టికెట్ను ఆశిస్తున్నారు హర్షకుమార్.